గమనించినట్లయితే రైట్ ఈ డైరెక్షన్స్లో a word is given each of the following questions, then 4 options are given below each word. One of the option is a word which cannot be made using the letters of the given word identify అంటుంది. సో దీని ప్రకారం కనుక ఇక్కడ మనం చూసినట్లయితే రైట్ ఇందులో ఉన్నటువంటి ఆర్డర్ ఈ క్రింద ప్రశ్నలన్నింటిలో ఒక పదం ఇవ్వబడుతుంది, దాని కింద 4 ఆప్షన్లు ఇవ్వబడతాయి, వాటిలో ఒక ఆప్షన్ దత్త పదంలోని అక్షరాలతో ఏర్పడదు, ఆ ఆప్షన్ని కనుగొండి అంటుంది. సో ఇక్కడ మనకు దత్త పదం ఇచ్చాడు, ఆ దత్త పదం ఏంటంటే ఇగో ఇక్కడ సరిది HETEROGENOUS, ఇది మెయిన్ వర్డ్. సో ఫాలోయింగ్ క్వశ్చన్, then the 4 option given below each word. One of the option is a word which cannot be made using the letter of the given word. ఇచ్చిన పదంలోని అక్షరాలతో కింద తయారు కాదంట. చూద్దాం. రూట్ ఆర్ ఉంది, ఓ ఉంది, యు ఉందా ఉంది, టీ ఉంది, రూట్ తయారవుతుంది. సో ఇది పాసిబుల్. నెక్స్ట్ స్టోర్ STORE, ఎస్ ఉంది, టీ ఉంది, ఓఆర్ ఉంది, స్టోర్ ఉంది. రైట్ సార్. నెక్స్ట్ ఇక్కడ GEN ఉంది, ERA ఎక్కడ ఉంది? లేదు. ఉందా? లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇది చూస్తే RE ఉంది, GE ఉంది, N ఉంది, T ఉంది, ఇది తయారవుతుంది. అంటే ఇక్కడ ఈ ఇచ్చిన వాటిలో ఏ అనేటువంటి ఎక్కడైనా ఉందా? ఏ లేదు. అంటే ఏ అనేటువంటిది ఇక్కడ థర్డ్ దాంట్లో ఉంది. చూడండి సార్, జనరేట్. ఇక్కడ ఏ అనేటువంటి లెటర్ ఏదైతే ఉందో ఆ ఏ అనేటువంటి అక్షరము ఇచ్చిన దత్త పదంలో ఇన్ ద గివెన్ లెటర్ heterogeneous అనేటువంటి వర్డ్, ఏ వర్డ్ ఈస్ గివెన్ heterogeneous, ఇన్ దట్ వర్డ్ ఏ ఈజ్ నాట్ దేర్ but in the option 4 options. So with help of this word letters we can form root, store and regent. సో ఇక్కడ ఇచ్చిన పదంలోని అక్షరాలతో ROUT రూట్ అన్నిటిని తయారు చేయవచ్చు, STORE స్టోర్ని తయారు చేయవచ్చు, REGENT రీజెంట్ అనేటువంటి దాన్ని తయారు చేయవచ్చు. కానీ GENERAT జనరేట్ అనేటువంటి దాన్ని తయారు చేయలేము. సో ఇక్కడ వాటిలో ఒక ఆప్షన్ దత్త పదంలోని ఏర్పడదనడు. ఆ ఆప్షన్ ఏదంటే ఇందులో ఫస్ట్ దాంట్లో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సేమ్ ఇప్పుడు మీకు అర్థమైంది కాబట్టి మీరు చేయండి సార్. ఇప్పుడు యానివర్సరీ క్వశ్చన్, యానివర్సరీ అనే దాంతో తీసుకొని ఇందులో తయారు కాని పదాన్ని చెప్పండి. ఇందులో ఏది తయారు కాదు చూద్దాం. ఎస్ ఉంది, ఏ ఉంది, వి ఉంది, ఈ ఉంది. సో ఇది తయారవుతుంది. వ్యూ, వి ఉంది, ఐ ఉంది, ఈ ఉంది, డబ్ల్యూ ఉందా? లేదు. కాబట్టి ఇదే ఆన్సర్. రైట్ సార్. యార్న్, వై ఉంది, ఏ ఉంది, ఆర్ ఉంది, ఎన్ ఉంది, ఎస్ ఉంది. వెరీ, వి ఉంది, ఈఆర్, వై ఉంది. సో ఇవి ఉన్నాయి. కానీ ఇక్కడ డబ్ల్యూ అనేటువంటిది ఉందా? ఇందులో డబ్ల్యూ ఉందా? డబ్ల్యూ లేదు. కాబట్టి ఇది తయారు కాదు. ఈ యానివర్సరీలో ఉన్నటువంటి అక్షరాలతో ఏ పదం తయారు కాదు సార్ అంటే వ్యూ అనేటువంటి పదము తయారు కాదు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ సార్? ఎస్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ కంపారిజన్ ఏదైతే ఉందో దీంట్లోంచి ప్రీచ్ అంటుండు. సో PRE ఏ ఉందా? ఏ ఈజ్ నాట్ దేర్. సో దట్ ఈస్ ద ఆన్సర్. అఫ్ కోర్స్ దీంట్లో చూద్దాం సార్. COMPRI ఉంది ఇక్కడ, ఎస్ ఉంది అండ్ ఈ ఉంది. ఓకే, తయారవుతుంది. పెన్షన్, P ఉంది, ఈ ఉంది, ఎన్ ఉంది, SION పెన్షన్ తయారవుతుంది. నెక్స్ట్ ఆనియన్, ONION ఆనియన్ తయారవుతుంది. ఇవి 3 తయారవుతుంది. ప్రీచ్ తయారు కాదు. ఎందుకు? ఇక్కడ ఇందులో
ఆ ఏ అనేటువంటిది లేదు, ఏ అనేది లేదు, ఏ అనేటువంటిది లేదు. కాబట్టి ఆన్సర్ ఏంటి సార్ అంటే ప్రీచ్ అనే పదము ఆ ఇచ్చినటువంటి పదంలోని అక్షరాల ద్వారా సాధ్యపడదు. రైట్. వన్ మోర్. సోషలైజేషన్స్ లోంచి క్లాస్ సి లెటర్ ఈజ్ దేర్, ఓకే, ఎల్ ఈజ్ దేర్, ఏ ఈజ్ దేర్, ఎస్ఎస్ ఆల్సో దేర్. ఓకే. స్కౌట్ యు ఎక్కడైనా ఉందమ్మా? యు 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 ఉందా ఎక్కడైనా? యు లేదు. అసోసియేషన్ ఏఎస్ఎస్ ఓ సిఐఏటిఐ ఇది తయారవుతుంది. అన్నీ ఉన్నాయి ఇందులో. అసోసియేషన్ ఉంది, ఎల్ఐఏఐఎస్ఓఎన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ యు అనేటువంటి అక్షరం లేదు కాబట్టి స్కౌట్ అనేది తయారు కాదు. మనకి ఇచ్చిన దాంట్లో సాధ్యపడని విచ్ ఈస్ కెనాట్ బి మేడ్ అన్నాడు కాబట్టి ఇది అవుతుంది సార్. సో ఇదే కండిషన్తో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిస్ఇంటిగ్రేషన్తో ఇందులోంచి మనం తయారు చేయలేని పదం చెప్పండి. విచ్ వర్డ్ ఈజ్ నాట్ ఫార్మ్డ్ విత్ హెల్ప్ ఆఫ్ దిస్ లెటర్. సో దీన్ని మీరు ఫామ్ చేస్తారు కదా, చేయగలుగుతారా? రైట్. ఒకసారి ఇది చెప్తాను, ఒకటి మరికొన్ని మీకు హోంవర్క్ చూపిస్తాను. కంపల్సరీ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ కోసం మీకు కొన్ని ఇస్తాను. ఇది ఒకటి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు ఈ మోడల్లో 10 ప్రశ్నలు ఉన్నాయి. 10లో నేను 5 చెప్తున్నాను, మీకు 5 వర్క్ ఇస్తా. 5 నేను చెప్తున్నాను, 5 మీకు వర్క్ ఇస్తా. రైట్ సార్. ఇక్కడ ఐ ఉందా? ఉంది. ఎన్ ఉందా? ఇందులో ఉంది. టీ ఉందా? ఉంది. ఈ ఉందా? ఉంది. ఆర్ ఉంది. ఎన్ ఉంది. సో ఇంటరన్ ఓకే. ఇంట్రోగేట్ సింగర్ అంటుంది సార్. సింగర్ SINGER ఓకే, సింగర్ వచ్చింది. సిగ్నేచర్ SING ఓకే, GAAT. యు ఎక్కడైనా ఉందా? యు లేదు. ఆర్ ఉంది, ఈ ఉంది, కానీ యు ఉందా? లేదు. సో కాబట్టికి సిగ్నేచర్. ఇక ఇంట్రాగ్రేట్ కూడా అవుతుంది, అందులో ఉన్నటువంటి అన్నీ కూడా ఉన్నాయి. యు అనేటువంటి అక్షరం అందులో లేదు కాబట్టి ఆన్సర్ సిగ్నేచర్. ఓకే మిత్రమా. సో 5 ప్రశ్నలకు అంటే ఈ మోడల్లో 5 నేను చేసి చూపించాను కదా, మీకు ఒక 5 వర్క్ ఇస్తా. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. థర్మోడైనమిక్స్. సో థర్మోడైనమిక్స్లోని పదాలను అక్షరాలను జాగ్రత్తగా గమనించండి. ఈ 4గిట్లో ఏది తయారు కాదో వెతకండి, ఆన్సర్ రాసి నాకు పంపండి. ఓకే మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్స్టిట్యూషనలైజ్. ఈ పదంలోని అక్షరాలను ఉపయోగించి ఈ 4గిట్లు ఏం చేయలేదేమో అది కూడా చూడు. నేను 10 ప్రశ్నలు ఇస్తున్నా, ఆ 10లో 4 చెప్పానా, 5 చెప్పానా? 5 చెప్పాను. మీకు కూడా ఎన్ని హోంవర్క్ ఇస్తానా? 5. ఇదొకటి. నెక్స్ట్ సూపరింటెండెంట్. ఈ సూపరింటెండెంట్లోని ఈ 4గిట్లో ఏది తయారు కాదో చెప్పండి. నెక్స్ట్ వన్ ఇంపాషనబుల్. ఇంపాషనబుల్ నుంచి ఏ వర్డ్ తయారు కాదో, విచ్ వర్డ్ ఈజ్ నాట్ మేడ్ విత్ హెల్ప్ ఆఫ్ దిస్ లెటర్స్. సో one of the 4, which one is the right answer? Please choose it. And ఆటోగ్రాఫ్స్. ఈ ఆటోగ్రాఫ్స్ అనే పదంలోని అక్షరాలను ఉపయోగించి ఇందులో ఈ 4గిట్లో ఏది సాధ్యపడదో చెక్ చేయండి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ సార్? ఎస్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఈ విధంగా ఈ సెషన్లో అంటే ఈ వర్డ్లో ఉన్నటువంటిది ఏంటిది? విచ్ వర్డ్ ఈజ్ నాట్ అంటే ఫార్మ్డ్ విత్ హెల్ప్ ఆఫ్ ది గివెన్ లెటర్స్. సో ఒక్కోసారి ఇచ్చిన పదంలోని అక్షరాలను ఉపయోగించి ఈ క్రింది వాటిలో తయారు చేయమనొచ్చు కదా. చూద్దాం, ఇప్పుడు చూద్దాం సార్. ఈ క్రింది ప్రశ్నలన్నింటిలో ఒక పదం ఇవ్వబడుతుంది, దాని కింద 4 ఆప్షన్లు ఇవ్వబడతాయి. వాటిలో ఒక ఆప్షన్ మాత్రమే ఇవ్వబడిన పదంలోని అక్షరాలతో రూపొందించబడి ఉంటుంది. ఇక చూసారా, మీరు ఇప్పుడే తలుచుకున్నారు, వచ్చింది. ఏ వర్డ్ ఈజ్ గివెన్ ఇన్ ద ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, దెన్ 4 options are given below each word. Only one of the option is a word made using the letters of the given word. Identify that option అంటుంది.
సో ఇందులో ఉన్నటువంటి వాటిని కనుక మనం చూస్తే ఇందు నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఏవి తయారవుతాయి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ జాగ్రత్త చూడండి మిత్రమా. SOMNAMBULISM ఉంది, సోమనంబులైజేషన్ ఉంది. దానిలోంచి తయారయ్యేటువంటిది కావాలి. ఇగో బి ఉందా, ఉంది. ఐ ఉందా, ఉంది. ఓ ఉందా, ఉంది. ఎం ఉందా, ఉంది. ఈ ఎక్కడైనా ఉందా మరి? ఈ లేదు, మనకు తయారయ్యేది కావాలి. ఓకే, నెక్స్ట్ నేమ్స్. నేమ్స్ అన్నప్పుడు ఇక్కడ ఈ ఉంది. ఈ అనేటువంటిది అందులో క్వశ్చన్లోనే లేదు కాబట్టి ఇది కూడా సాధ్యపడదు. ఓకే, SOUL సోల్, ఎస్ ఉంది, ఓ ఉంది, ఉంది. నెక్స్ట్ టీ ఇచ్చింది సార్, ఇక్కడ బసాల్ట్ ఇచ్చిండు. టీ అనేటువంటిది అందులో ఎక్కడైనా ఉందా, లేదు. సో ఇందులో సాధ్యమయ్యేది ఏంటంటే సోల్, SOUL. ఇగో ఇక్కడ ఎస్ ఉంది, ఓ ఉంది, యు ఉంది, ఎల్ ఉంది. సో ఇచ్చిన పదంలోని అక్షరాలను ఉపయోగించి రాయగలిగిన వర్డ్ ఏంటి సార్ అంటే SOUL సోల్. రైట్, వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు రేషనలైజేషన్ ఉంది సార్. సో ఈ రేషనలైజేషన్ అనేటువంటి దాన్ని ఉపయోగించుకొని ఇందులో ఉన్నటువంటి వాటిని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఏ పదం తయారవుతుందో అంటున్నాం. ఇంటర్నేషనల్, INT, ఐ ఉంది, ఎన్ ఉంది, టీ ఉంది, ఈ ఎక్కడైనా ఉందా? ఈ ఈజ్ నాట్ దేర్. ఈ అనేటువంటి లెటర్ ఉందా అందులో, కాబట్టి ఇది సాధ్యపడదు. ఇందులో కూడా ఈ ఉంది, ఈ అనేది అది ఉంది కాబట్టి ఇది కూడా సాధ్యపడదు. సెన్సేషన్, ఇగో ఇక్కడ ఈ ఉంది, ఈ అనేది ఇది కూడా సాధ్యపడదు. ఎందుకు సాధ్యపడదు సార్ అంటే ఈ అనే లెటర్ ఇందులో లేదు కాబట్టి ఈ అనే లెటర్ ఇందులో ఉంది. సో ఈ అనే లెటర్ ఎక్కడైతే ఉంటుందో ఇవి వర్డ్స్ సాధ్యపడవు. అంటే ఇవి మూడు సాధ్యపడకపోతే ఆటోమేటిక్ ఆన్సర్ ఏంటి సార్? ఇగో ఇదే ఆన్సర్. సో ట్రాన్సిషన్ అనేటువంటి పదము ఇక్కడ ఇచ్చినటువంటి పదంలోని అక్షరాల ద్వారా సాధ్యపడుతుందనే విషయాన్ని మనం గమనించినాం. రైట్ మిత్రమా, మరొకటి చూద్దాం. ఎడ్యుకేషనే, ఇగో ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో చూడండి. సో దీంట్లో నుంచి మీరు తయారు చేయగలిగినటువంటి సో నాటి వై, వై అనేటువంటిది ఇందులో ఎక్కడైనా ఉందా? లేదు, కాబట్టి ఇది సాధ్యపడదు. వై అనేటువంటి లెటరే అందులో లేనప్పుడు ఆ పదాన్ని ఎలా ఫామ్ చేస్తావు? చేయలేవు. అలాగే డ్యూక్ అన్నాడు. ఓకే, డి ఉంది, యు ఉంది, మరి కే ఉందా ఇందులో ఎక్కడైనా? కే ఈజ్ నాట్ దేర్. సో ఇది కూడా సాధ్యపడదు. సో వై లేదు కాబట్టి అది కట్ అయిపోయింది, ఇది కే లేదు కాబట్టి ఇది కట్ అయిపోయింది. నెక్స్ట్ DRESS డ్రెస్ అన్నాడు. డి ఉంది, ఆర్ ఎక్కడైనా ఉందా మరి? ఆర్ 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 ఆర్, డి ఉంది, ఈ ఉంది, ఎస్ఎస్ ఉంది, ఈ ఉంది, ఎస్ ఉంది, కానీ ఆర్ ఉందా? లేదు, కాబట్టి ఇది కూడా అవుట్. రైట్ సార్. నెక్స్ట్ కాషన్, సి ఉంది, ఏ ఉంది, యు ఉంది, టీ ఉంది, ION. సో అన్నీ ఉన్నాయి కాబట్టి కాషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాం మిత్రమా. సో అందులో ఉన్నటువంటి పదంలోని అక్షరాలను ఉపయోగించి ఇందులో ఏ పదము మనము తయారు చేయగలుగుతామో దాన్ని రాయమంటుండు. సో విత్ హెల్ప్ ఆఫ్ దిస్ వర్డ్ Baltimore, in that word which letters are there? With help of these letters in this option 4 options are given. Which option is suitable or which word is can be formed with help of these letters? So with help of these letters, which letters can be formed? Which word is can be formed? Please find out. Here army, army, A is there, M A R M Y, army. BOAT, army boat. Okay, can be formed. Why is there? Okay, Balti boy, BLT bolt, మళ్ళా BOY, ఈ B డబుల్ లేదు, చూద్దాం. లాటరీ మ్యాన్, LTT. సో ట్రంబీ, ఇక్కడ మనము ఒక్కొక్కసారి ఇక్కడ TROM, BAY, ట్రామ్ బై, ఇది ఫామ్ అవుతుంది. లాటరీ మ్యాన్, ఇది ఫామ్ అవుతుంది. బాల్టీ బాయ్,
ఇందులో బహుశా అన్ని పదాలు ఉన్నాయి, కొంచెం చెక్ చేసుకుంటే రావాల్సినటువంటి పదాలు అన్నీ ఉన్నాయి సార్. సో ఇది మనము ఆప్షన్ని జరా చూసుకోండి. సో ఇక్కడ అన్నీ కూడా తయారయ్యేటువంటి ఇక్కడ అయ్యేటువంటి అవకాశం ఉంది. TROMBAY ఉంది. నెక్స్ట్ BALT BOY ఆర్మీ BOT బోట్. సో ఇక్కడ BB 2 సార్లు అడిగిండు, ఇందులో ఉన్నది ఒక్కటే B కాబట్టి ఇది రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ A ఒక్కటే ఉంది, మరి A కూడా ఇక్కడ 2 సార్లు వచ్చింది. ఓకే, ఇక్కడ T ఒక్కటేసారి ఉంది కానీ ఇక్కడ T 2 సార్లు వచ్చింది. రైట్, అలాగే ఇప్పుడు అంటే ఆర్మీ బోట్ అనేది ఆన్సర్ అవుతుంది అనుకునే లోపల ఇక్కడ ఏ అనేది ఒక్కటేసారి ఉంది కానీ ఇక్కడ ఏ 2 సార్లు అవసరం ఉంది కాబట్టి ఇది సాధ్యపడదు. ఇక్కడ బి ఒక్కటేసారి ఉంది కానీ బి ఇక్కడ 2 సార్లు రిపీట్ అయింది, సాధ్యపడదు. ఇక్కడ టీ అనేది ఒక్కసారి ఉంది, టీ 2 సార్లు ఉంది కాబట్టి ఇది సాధ్యపడదు. ఇప్పుడు ఇందులో టీ ఒక్కటే ఉంది, ఆర్ ఒకటే ఉంది, ఓ ఒకటే ఉంది, ఎం ఒకటే ఉంది, బిఏ ఒకటి, ఏ వై. సో కాబట్టి 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంత కూల్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ సార్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. సో ఇప్పుడు ఇది మీరు చేయండి సార్. ఎక్స్పీరియన్స్తో ఇందులో ఏ పదం తయారవుతుంది, అలాగే ఆర్కిటెక్చర్ అనే పదంతో ఇందులో తయారయ్యే పదాన్ని చూడండి. అదేవిధంగా ట్రెడిషనల్లో ఇందులో ఏది తయారవుతుంది, అలాగే ఎండోర్మెంట్లోంచి ఏ పదం తయారవుతుంది. సో విచ్ వర్డ్ ఈజ్ ఫార్మ్డ్ కెన్ బి విత్ హెల్ప్ ఆఫ్ దిస్ లెటర్స్, ప్లీజ్ చూజ్ ఇట్. అండ్ ఇమాజినరబుల్ ఇన్ దిస్ వర్డ్ with help of these letters which word can be formed, please check it. రైట్ సార్. సో ఈ విధంగా మీరు ఈ సెషన్లో ఇందులో ఉన్నటువంటి అంటే తయారయ్యేటువంటి పదాలు, తయారు కానటువంటి పదాలు, తయారయ్యేటువంటి పదాలు, తయారు కాని పదాలు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సెషన్లో నేర్చుకున్నాం. రైట్ మిత్రమా, డిక్షనరీలో ఇంకొక మోడల్ అంటే ఇంకొక టైప్ ఆఫ్ మోడల్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, వన్ మోర్ సెషన్, మరొక మోడల్.